I am Dr. Chandravati, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. సో చాలామంది మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతుంటారు. మంగు అంటే తెలుసు కదా, మొహం మీద తెల్లగా నల్లగా మచ్చలు వస్తుంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఈ మంగు మచ్చలు అసలు కారణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. కారణాలు ఏంటంటే, ఒకటి వంశపారంపర్యంగా రావచ్చు, ఫ్యామిలీలో ఉంటే మంగు మచ్చలు రావచ్చు. రెండోది, చాలామందికి ఆడవాళ్ళలో కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఈ మంగు మచ్చలు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ పిల్లలు పుట్టకుండా వాడే హార్మోన్ పిల్స్ మూలంగా కూడా ఈ మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొన్ని మందులు వాడటం మూలంగా కూడా ఈ మంగు మచ్చలు రావడానికి కారణం ఉంది. ఇది కాకుండా ఈ మంగు మచ్చలు ఎక్కువ అవటానికి సూర్యరశ్మి పడిన మూలంగా కానీ, అంటే ఎండలో తిరిగితే ఈ మంగు మచ్చలు ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంట్లో వంట వండుకుంటున్నప్పుడు కూడా ఇన్ఫ్రారెడ్ రేసు అవన్నీ వాటి మూలంగా కూడా ఈ మంగు మచ్చలు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కొంతవరకు కారణాలు. సో ఈ కారణాలు మీరు తెలిసినవి కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ట్రీట్మెంట్లో ఏం చేయాలంటే, ఒకటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్, రెండోది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. ప్రివెంటివ్ అంటే ఏంటంటే, వచ్చిన మచ్చ ఇంకా నల్లబడకుండా, ఇంకా పెరగకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే ఏం చేయాలంటే, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడైతే నేను ఏ కారణాలు చెప్పానో ఆ కారణాలకి మనం ఆ కారణాలు తగ్గించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ మనం తగ్గించుకోలేము. అలాగే ఈ కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో అది తప్పించుకోలేము. సో బేసిక్గా తప్పించుకునేవి ఏమున్నాయి, ఎండలో తిరగకపోవటం, అలాగే వంటింట్లో పని చేసుకునేటప్పుడు కూడా, స్టవ్ దగ్గర పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం, ఎండలో వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవటము, అలాగే ఇప్పుడు కరోనా కోసం అని చెప్పేసి ఒక మాస్క్ అని వచ్చింది. సో మీరు మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్ళటం, దాని మూలంగా కూడా ఒక రకంగా సన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇది కాకుండా అంబ్రెల్లా కానీ, లేకపోతే కొంగు కప్పుకోవటం కానీ, ఏదైనా బట్ట కట్టుకోవటం కానీ, ఇవన్నీ చేయటం మూలంగా ఆ సన్ నుంచి మంగు మచ్చల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మంగు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్టవ్ దగ్గర పనిచేసేటప్పుడు కూడా నూనె వేడి మొహానికి తగలకుండా కొంచెం కర్చీఫ్ లాంటిది మొహానికి కట్టుకుని మనం చేసుకుంటే ఇది మనం పెరగకుండా, మంగు మచ్చ పెరగకుండా, నల్లగా అవ్వకుండా మనం చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి యూజువల్గా దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే, క్రీమ్స్ అలాంటి వాటితో తగ్గించుకోవచ్చు. బ్లీచింగ్ క్రీమ్స్ అని, ఈ క్రీమ్స్ హైడ్రోక్వినోన్ క్రీమ్స్ అని ఉంటాయి. ఆ క్రీమ్స్, కోజిక్ యాసిడ్ క్రీమ్ అని, ఆర్బిటిన్ అని, అలా రకరకాల క్రీమ్స్ ఉన్నాయి ఇందులో. ఈ క్రీమ్స్ రాత్రిపూట పూసుకోవడానికి ఇస్తుంటాం, పగలపూట కంపల్సరీగా సన్ స్క్రీన్ ఇస్తుంటాం. ఇవి కాకుండా తొందరగా తగ్గించుకోవడానికి, అలాగే కొంత లోతుగా ఉంటాయి ఈ నలుపు మచ్చలు, కొంతమందికి పై పొరల్లోనే కాకుండా కింద పొరల్లో కూడా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ పోవటానికి కెమికల్ పీల్స్ అని ప్రొసీజర్స్ చేస్తుంటాం. ఆ కెమికల్ పీల్స్, అలాగే హ్యూ స్విచ్డ్ ఎండియాగ్ లేజర్ అని చెప్పి, ఇలాంటి రకరకాల ప్రొసీజర్స్. ఈ మధ్యకాలంలో పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అని, అలాగే ఇంకా డిఫరెంట్ మెడికేషన్స్ ఆ మచ్చల్లోకి పంపించటం, ఇలా రకరకాలుగా ఈ మధ్యన కొత్త ట్రీట్మెంట్స్ వీటికి వచ్చాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మంగు మచ్చ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది. మందులతోటి వెళ్ళిపోయింది, ఏం పర్లేదు, నేను ఇంకా ఎండలో తిరిగినా ఏం కాదు, అలాగే వంటింట్లో నేనేం ప్రొటెక్షన్ తీసుకోకుండా ఏం కాదని అనుకోవద్దు. తప్పనిసరిగా ప్రొటెక్షన్ మంగు మచ్చ పోయిన తర్వాత కూడా, తగ్గిపోయిన తర్వాత కూడా ఈ సూర్యరశ్మి నుంచి ప్రొటెక్షన్ కానీ, అలాగే వంటింట్లో వీటి ప్రొటెక్షన్ కానీ, మనం ఎప్పుడైనా వెకేషన్కి వాటికి బీచెస్కి, హిల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. అలా వహించకపోతే మళ్ళీ మంగు మచ్చ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఈ మంగు మచ్చలు ఎప్పటికీ మెయింటెనెన్స్ అవసరం. జీవితాంతం ఎప్పటికీ ఈ మంగు మచ్చ వచ్చే వాళ్ళకి కంపల్సరీగా ఫేస్ మీద సన్ స్క్రీన్ ఉండటం, ప్రొటెక్షన్ తీసుకోవటం ఎప్పటికీ అవసరం ఉంటుంది, మెయింటెనెన్స్ అవసరం అన్నమాట. సో మంగు మచ్చ వచ్చిందని బాధపడద్దు. డెఫినెట్గా దీనికి మంచి ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ట్రీట్మెంట్స్ చేయించుకోండి.
అలాగే నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి.